నిన్నగాక మొన్న షర్మిల గారు జూలు విధులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. షర్మిల గారు అసలు మామూలుగా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని దూరం పెట్టారు, అట్ట చేశారు ఇట్ట చేశారని మాట్లాడినటువంటి పచ్చ మీడియా ఉన్నట్టుండి ఒక్కసారిగా కనీసం షర్మిల గారి తరపున వాళ్ళ కుమారుడు పెళ్లి కనీసం ఫోటోలు కూడా చూపించడానికి కూడా గతి లేకుండా షర్మిల గారిని అంత తొక్కి పడేశారు. ఇది షర్మిల గారికి తెలియని విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చెంతన ఉంటేనే షర్మిల గారికి ఒక విలువ, జగన్మోహన్ రెడ్డి గారి నీడలో ఉంటేనే షర్మిల గారికి ఒక గుర్తింపు. ఇవన్నీ మనకు తెలిసిన అంశాలు. చేయి దాటిపోయాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆయన క్లారిటీగానే ఉన్నారు. షర్మిల గారిని ఒక శత్రువుగా ఆయన భావించట్లేదు. షర్మిల గారిని ఆమె ఎంతైనా మాట్లాడి మన చెల్లెలే కదా అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు షర్మిల గారిని ఒక్క పాయింట్ కూడా ఇంతవరకు తప్పుగా మాట్లాడింది లేదు, విమర్శ చేసింది లేదు, ఎక్కడ కూడా లేదు. ఏకవచనంతో షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తూ బాధ పెట్టినా కూడా ఏదైతే చిన్నప్పటి నుంచి అన్నా 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 అని తిరిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా జగన్ రెడ్డి అంటే ఏంటంటే జగన్ రెడ్డి అంటే బాధ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మన చేతుల్లో మన ఎదురుగా పెరిగిన అమ్మాయి ఒక్కసారికి ఇట్లా అంటే అటువంటి షర్మిల గారి దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనాడు రాజీనామా చేసి వెళ్ళినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత షర్మిల గారితోనే ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేయకుండా ఎమ్మెల్యేలను మాత్రం పవర్ లేకుండా చేశారు, నిధులు ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేకపోయినా, అందుకే నేను షర్మిల గారి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మాత్రం వెళ్ళాడు. ఇప్పుడు అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నిన్న విజయసాయి రెడ్డి గారిని కలిసినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పూర్తి స్థాయిలో మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడల్లా లేసే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టే అవకాశం కూడా కనపట్లేదు. కాబట్టి షర్మిల గారికి అయితే భారీ షాక్ ఇస్తూ మళ్ళీ ఆ షర్మిల గారి మనిషిగా పేరు ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు చేరి, అంటే ఇది ఆయన కార్యకర్తల నిర్ణయం కూడా అంట, షర్మిల గారి వంక వెళ్ళి మనమే మిమ్మల్ని నమ్ముకొని మేము కూడా నష్టపోతామని చెప్పి ఆయన కార్యకర్తలు ఆయన మీద బలమైన ఏదైతే ప్రెజర్ అయితే చేయడం జరిగిందో అందుకు తిరిగి ఆయన వాళ్ళ కార్యకర్తల అభిప్రాయం మేరకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే సిద్ధంగా కనపడతా ఉంది. చూద్దాం మరి ఏమైందో మరి.